కపుల్ ఫ్రెండ్లీలో ఈ బర్డ్స్ ఉన్న ఫ్రేమ్స్ మీకు అర్థమయ్యాయా? ఇవి పీటా బర్డ్స్. ఇవి మూవీ టోన్ కోసం అండ్ ఎస్థెటిక్‌గా ఉంటాయని మాత్రమే పెట్టలేదు. వీటి వెనక బ్రిలియంట్ మెటాఫర్ ఉంది. ఈ ఫ్రేమ్‌లో ఒక బర్డ్ తన నెస్ట్‌ని బిల్డ్ చేసుకోవడానికి పుల్లలు తెస్తుంది. జస్ట్ లైక్ శివ తన రూమ్‌ని డెకరేట్ చేసుకున్నట్టు. అదే నెస్ట్‌లో ఇంకో బర్డ్ గూడా ఉంటుంది. తనే మిత్ర. శివ పైన ఫస్ట్ పాజిటివ్ ఇంప్రెషన్ తన ఇల్లు అందంగా ఉండటం చూసి క్రియేట్ అవుతుంది. అందుకే పీటా బర్డ్స్ గూడు కట్టడం చూపించారు. మోస్ట్‌లీ బర్డ్స్ ఒకే పార్ట్నర్‌తో లైఫ్ లాంగ్ ఉండవు. అండ్ ఆల్సో మైగ్రేట్ అవుతుంటాయి. అందుకే ఈ ఇంట్లో వాళ్ళు లివ్ ఇన్‌లో ఉంటారు. విచ్ ఈస్ లైక్ దీస్ 2 బర్డ్స్. ఆ తర్వాత ఇక్కడికి బర్డ్ మైగ్రేట్ అయింది. ఇక్కడ సింగిల్‌గా ఉంటుంది. శివ గూడా అంతే. ఇక్కడ సింగిల్‌గా ఉంటాడు. వాళ్ళ లివ్ ఇన్ ఎండ్ అయిపోయింది. అగైన్ బర్డ్ తన నెస్ట్‌ని బిల్డ్ చేసుకుంటుంది. లైక్ ఓన్లీ శివ మాత్రమే మిత్ర లేకుండా. ఇలా క్యారెక్టర్స్‌కి బర్డ్స్‌ని మెటాఫర్‌గా యూజ్ చేశారు డైరెక్టర్ అశ్విన్. బట్ ఈ బర్డ్సే ఎందుకు అంటే వాటి కలర్స్. వాటికున్న కలర్స్ శివ అండ్ మిత్ర మధ్య ఉండే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఈ బర్డ్స్ ప్రైవసీని కోరుకుంటాయి. అందుకే గూడు కట్టుకుంటున్నాయి. గుంపులుగా ఉండవు. శివ అండ్ మిత్ర కూడా సొసైటీ అండ్ వాళ్ళ పేరెంట్స్ నుండి దూరంగా ఉండాలనుకుంటారు. అఫ్‌కోర్స్ సీజీఐ అయినా ఇంత బ్యూటిఫుల్ మెటాఫర్‌ని క్రియేట్ చేశారు.